everyone, welcome back. And today's video will be in Telugu because it's my traditional baby shower and a Telugu voiceover makes more sense. సో హాయ్ అందరికీ, ఇది నా శ్రీమంతం రోజు వ్లాగ్. అండ్ నేను ఆ రోజు చాలా ఎర్లీగా లేచాను, ఎందుకంటే ఫాస్ట్గా రెడీ అయిపోతే ఫొటోస్ దిగడానికి టైం ఉంటుంది గెస్ట్ అందరు వచ్చేలోగా. నేను ఎవ్రీడే మార్నింగ్ లెగగానే ఫస్ట్ థింగ్ నా ప్రోటీన్ మిల్క్ తాగేస్తాను, ఎందుకంటే నైట్ అంతా ఏం తినకుండా ఉంటాను కాబట్టి బేబీ కిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మార్నింగ్. అండ్ ఆ రోజు నేను చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను, అది నా ఫేస్లో కూడా కనిపిస్తుంది. ఫేస్ చాలా గ్లో అయిపోతుంది ఆ రోజు. అండ్ నేను హెయిర్ స్టైల్ కోసం ఒక హెయిర్ స్టైలిస్ట్ని మాట్లాడుకున్నాను. ఇక్కడ కూడా ఒక చిన్న మెస్అప్ అయింది. యాక్చువల్లీ నేను అర్బన్ క్లాప్లో బుక్ చేసుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో నా అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేశారు, ఎందుకో తెలీదు. ఆ లాస్ట్ మూమెంట్లో ఈవిడ్ని నా ఈవెంట్ మేనేజర్ రికమెండ్ చేశారు. తను హెయిర్ స్టైల్ బాగా చేస్తారో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఆ మూమెంట్లో ఇక ఆప్షన్ లేక ఆవిడ్ని రమ్మన్నాను. సో ఫైనలీ ఇదండి నా సారీ. మీరు నా లాస్ట్ బ్లాగ్లో కనుక చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్ తర్వాత, చాలా సెలెక్షన్ తర్వాత నేను ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది బనారస్ సిల్క్ శారీ అండి, మంచిగా ఆల్ ఓవర్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వర్క్ వచ్చింది. అండ్ దాన్ని నేను ఈ బ్లౌజ్తో పేరప్ చేశాను. ఈ బ్లౌజ్ నేను ఎక్కడ తీసుకున్నానో తెలిస్తే షాక్ అయిపోతారు. ఇది వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేశాను, మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్. అది స్టిచ్ చేయించుకున్నాను. దీని క్వాలిటీ అండ్ వర్క్ అయితే ఎక్సలెంట్ ఉంది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఇక్కడ నా హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఆవిడకి చూపించిన రిఫరెన్స్ పిక్చర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఎగ్జాక్ట్లీ అలానే వేశారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అమ్మ ఏమో నేను ఎక్కడ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాను అని నాకు తినిపించేస్తుంది. మామ్స్ అందరు ఇంతే కదా, ఫిల్డ్ విత్ లవ్. ఫైనలీ నా హెయిర్ స్టైల్ అండ్ నా మేకప్ ఇలా వచ్చింది. నేనైతే సూపర్ హ్యాపీ. నేనే మేకప్ చేసుకున్నాను, హెయిర్ స్టైల్ అయితే ఆవిడతో ఇచ్చుకున్నాను. నాకెందుకో వేరే వాళ్ళతో మేకప్ చేయించుకోవడం అంత నచ్చదు. ఇన్ఫ్యాక్ట్ నా పెళ్ళికి కూడా నేనే మేకప్ వేసుకున్నాను. ఇక్కడ నేను ఒక సింపుల్ లుక్ క్రియేట్ చేశాను. ఐస్ ఏమో గోల్డెన్ స్మోకీ ఐ అండ్ లిప్స్ వచ్చేసి బ్రౌన్ లిప్స్టిక్ అప్లై చేసుకున్నాను. ఇది నా మేకప్ లుక్. జ్యువెలరీ వచ్చేసి మీరు నా లాస్ట్ వీడియో చూస్తుంటే ఈ మాంగ్ టేక్ ఆర్డర్ చేసుకున్నాను కదా, సో ఈ నెక్ పీస్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఒక బ్యూటిఫుల్ కుందన్ కెంపు నెక్ పీస్. అండ్ ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్. శారీ, హెయిర్, బ్యాంగిల్స్, జ్యువెలరీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. అండ్ చెల్లి హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది తన అవుట్ఫిట్. ఇది నార్సింగ్ స్టోర్లో క్లాత్ తీసుకొని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసాము. అండ్ ఇక్కడ ఇంకా రిచువల్స్ అండ్ సెరమనీ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇంట్లోనే కూర్చోబెట్టారు ముహూర్తం ప్రకారం. తర్వాత మా అపార్ట్మెంట్లోనే కమ్యూనిటీ హాల్ ఉంటే అక్కడే చేసామన్నమాట శ్రీమంతం. సో ఇదే నా బ్యూటిఫుల్ సీమంతం డెకోర్. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది నేను ఈవెంట్ బజార్ వాళ్ళతో చేయించుకున్నాను, బట్ వాళ్ళు చేసేటప్పుడు నేను దగ్గర లేను. సో నేను అక్కడ రెడీ అవుతున్నా, నా బ్రెయిన్లో అంతా కింద ఎలా డెకోర్ చేస్తున్నారు, నేను చెప్పినట్టు చేస్తున్నారో లేదో అని అదే నడుస్తూ ఉండింది. సో ఈ సెరమనీ అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి చేస్తున్నారు, అందుకే ఒక సైడ్ ఏమో అత్తయ్య వాళ్ళు తెచ్చినాయి, ఒక సైడ్ అమ్మ వాళ్ళు తెచ్చినాయి పెట్టాము. ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందు కొన్ని బ్యూటిఫుల్ సినిమాటిక్ షాట్స్ తీసుకున్నాము. ఎండలో ఆ షార్ట్స్ తీసుకునేసరికి మేకప్ కొంచెం షైనీగా అయిపోయింది, అందుకే కొంచెం ఇక్కడ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటున్నాను. ఐషు అండ్ నా ఫ్రెండ్ సౌమ్య ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నారు. సో ఇక్కడ సౌమ్య గురించి స్పెషల్ మెన్షన్ చేయాలి, ఎందుకంటే తను వైజాగ్ నుంచి వచ్చింది నా ఫంక్షన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య, లవ్ యూ. గెస్ట్ రావడానికి ఇంకా టైం ఉండేసరికి మళ్ళీ ఫోటోషూట్ స్టార్ట్ చేసాము. సో వీళ్ళందరూ మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇవన్నీ ఫంక్షన్ రోజు ర్యాండమ్గా ఐషు, అమ్మ, సందీప్ తీసిన షార్ట్స్ అన్నమాట. ఈ బిహైండ్ ద సీన్స్ అన్ని ఇప్పుడు చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముందు కింద చూసుకొని ఎక్కువ
ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ ఆడియో కట్ చేయకుండా రాగానే ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఆ రోజు అంత ఫన్ జరిగింది అండ్ ఈ మూమెంట్స్ అన్నీ నాకు చాలా మెమరబుల్. అండ్ ఇక్కడ పోజ్ ఎలా పెట్టాలనేది కూడా నేనే చెప్తున్నాను వాళ్ళకి. అండ్ ఇక్కడ శారీ చేంజ్ అనమాట. ఫస్ట్ వేసుకుంది అమ్మ వాళ్ళు పెట్టిన శారీ, ఇది అత్తయ్య వాళ్ళు పెట్టింది. ఇది బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ అండ్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది. అండ్ మీరు నా లాస్ట్ వీడియోలో చూస్తే ఈ లేస్ అండ్ ఈ టాసిల్స్ అన్నీ వేయించాను కదా, దీనికి బ్లౌజ్ నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సింపుల్ డిజైన్ పెట్టించుకున్నాను, జస్ట్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్కి మాత్రమే వస్తుంది. రెడ్ శారీకి యూ నెక్ ఉందని దీనికి నేను పాట్ నెక్ పెట్టించుకున్నాను, కొంచెం స్పెషల్గా ఉండాలని. ఈ శారీకి జ్యువెలరీ నా రియల్ గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేశాను. ఇక్కడ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చారు నన్ను బ్లెస్ చేయడానికి. పెళ్ళి తర్వాత ఇదే మెయిన్ ఈవెంట్ అనమాట నా లైఫ్లో. చాలా చాలా హ్యాపీ అండ్ బ్లెస్డ్గా అనిపించింది. అందరు వచ్చి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ అ బిగ్ థ్యాంక్ యూ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ టర్నింగ్ అప్ టు దిస్ ఈవెంట్. అండ్ ఇక్కడ థ్యాంక్స్ నా బేబీకి కూడా చెప్పాలి, ఎందుకంటే చాలా బాగా కోఆపరేట్ చేసిందో చేశాడో. ఎక్కువ కిక్స్ కానీ అన్కంఫర్టబుల్ మూమెంట్స్ కానీ లేవు, అందుకని కూడా నేను నా ఈవెంట్ని కంప్లీట్గా ఎంజాయ్ చేశాను. ఇది వచ్చేసి లంచ్ అనమాట. నేను బాగా ఎంజాయ్ చేసి తిందాం అనుకున్నాను, కానీ తెలుసు కదా మన ఫంక్షన్లో మనం తినలేము. అండ్ లాస్ట్కి ఇక్కడ ఎంత ఓపిక లేకపోయినా ఫొటోస్ అనేసరికి ఓపిక వచ్చేస్తుంది కదా, సో ఇక్కడ ఒక చిన్న షార్ట్ తీసుకుంటున్నాను. ఇదే ఫైనల్ షార్ట్. అండ్ దీని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో ఇదే నా సీమంతం వ్లాగ్. మీకు కూడా చాలా నచ్చింది అండ్ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. చేస్తే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ అదర్ వీడియో. బాయ్.